హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అచీవర్ ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా అందివ్వబడుతున్నాయి. రానున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో నేను అందించేటువంటి కరెంట్ అఫైర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి నేను అందించేటువంటి కరెంట్ అఫైర్స్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్గా అందాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. ఇక ఈనాటి కరెంట్ అఫైర్స్లో 22 డిసెంబర్ నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్: ఉపాధ్యక్షుడు. అంతర్జాతీయ గీతా మహోత్సవాన్ని భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీష్ ధంకర్ గారు హర్యానాలోని కురుక్షేత్రాలో ప్రారంభించారు. ఈ ఉత్సవం డిసెంబర్ 24వ తేదీ వరకు నిర్వహించబడుతుంది. అంతర్జాతీయ గీతా మహోత్సవం యొక్క థీమ్ ఏంటంటే వసుదైక కుటుంబం, శ్రీమద్ భగవద్గీత మరియు ప్రపంచ ఐక్యత అనేటువంటిది దీని యొక్క థీము. ఈ పండుగలో ఈ సంవత్సరం అస్సాం ప్రధాన భాగస్వామి రాష్ట్రంగా ఉంది. దీన్ని మొట్టమొదటిసారిగా 1989లో ప్రారంభించారు. ఈ పండుగకు 2002లో జాతీయ హోదాను కలిగించడమైనది. 2019 నుంచి ఈ పండుగను మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా నిర్వహించడం అనేటువంటిది ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ గీతా మహోత్సవం రానున్నటువంటి సంవత్సరం అంటే 2024లో అమెరికాలో నిర్వహించనున్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం గ్లోబల్ రెమిటెన్స్ జాబితాలో వరుసగా ఏ 2 దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి? ఆన్సర్: భారతదేశము మరియు మెక్సికో. డిసెంబర్ 2023లో ప్రపంచ బ్యాంకు ప్రపంచ చెల్లింపుల జాబితాను విడుదల చేసింది. దీని పేరు ఏంటంటే మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ అన్నమాట. ఈ నివేదిక పేరు మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్. ఈ జాబితా ప్రకారము గ్లోబల్ రెమిటెన్స్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. 2023 సంవత్సరంలో భారతదేశానికి విదేశాల నుంచి $125 బిలియన్ పంపించబడ్డాయి. ఇది గత సంవత్సరం అంటే 2022 సంవత్సరం కంటే 12.5% ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ ప్లేస్లో ఉండేటువంటి దేశం ఏంటి అంటే మెక్సికో. థర్డ్ ప్లేస్లోకి వచ్చేసరికి చైనా $50 బిలియన్ల థర్డ్ ప్లేస్లో ఉంది. భారతదేశానికి వచ్చినటువంటి మొత్తం విదేశీ నుంచి వచ్చినటువంటి చెల్లింపులు ఎక్కువగా ఏ కంట్రీస్ నుంచి వచ్చాయంటే యుఎస్, యూకే, సింగపూరు. ఈ 3 కంట్రీస్ కలిపి 36%గా ఉన్నాయన్నమాట. అంటే ఈ 3 దేశాల నుంచి మనకు 36% వనరులు మనకు అందాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెమిటెన్స్లలో అతిపెద్ద వనరుగా ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్: 2023 సంవత్సరపు ఉత్తమ హాకీ ప్లేయర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్: హార్దిక్ సింగ్ మరియు సవిత ఇద్దరు కూడా భారత హాకీ క్రీడాకారులు. సవిత భారత మహిళల జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తుంది. ఇటీవల హార్దిక్ సింగ్ 2023 సంవత్సరానికి ఉత్తమ ఆటగాడుగా ఎంపికయ్యారు. సవిత ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా గోల్ కీపర్గా ఎంపికయ్యింది. ఈ 2 అవార్డులను కూడా అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రకటించింది. హార్దిక్ సింగ్ ఇంతకుముందు హాకీ ఇండియా 2022 సంవత్సరపు బెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవార్డుతో కూడా సత్కరించబడ్డారనమాట. సవిత ఈ టైటిల్ని అంటే బెస్ట్ గోల్ కీపర్గా 3వసారి టైటిల్ని గెలుచుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 1924లో స్థాపించబడింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి హార్దిక్ సింగ్కి, గోల్ కీపర్ అవార్డు వచ్చేసి సవితాకి అందాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి గెలెపు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ఏ దేశంలో ఉంది? ఆన్సర్: భూటాన్. ఇక్కడ ఈ గెలెపు అనేటువంటిది భూటాన్లో ఉండేటువంటి ఒక టౌన్ అన్నమాట. భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే కేషర్ నామ్గేల్ వాంగ్చుక్ ఇటీవల గెలెపు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ని భారత్ సరిహద్దుకు సమీపంలో 1000 చదరపు కిలోమీటర్ల మెగా సిటీ ప్రాజెక్టు కోసం ప్రణాళికలను ఆవిష్కరించారన్నమాట. సుమారు $4.5 బిలియన్ల ప్రాజెక్టుని దక్షిణ సరిహద్దు పట్టణమైనటువంటి గెలెపును ఆర్థిక కేంద్రంగా మార్చడం అనేటువంటిది ఈ యొక్క ప్రణాళిక యొక్క లక్ష్యం అన్నమాట. వాణిజ్యము మరియు పెట్టుబడులను ప్రోత్సహించడానికై భారతదేశంతో కనెక్టివిటీని పెంచుకోవాలనేటువంటిది భూటాన్ యొక్క ఆశయము. తన ఇటీవల భారత పర్యటన సందర్భంగా భూటాన్ రాజు రైలు మరియు రోడ్డు అనుసంధానం ద్వారా ఈ ప్రయత్నంలో భారతదేశం కీలక భాగస్వామిగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మన ప్రధాని మోడీ గారితో ఈ ప్రాజెక్టు గురించి చర్చించారన్నమాట. గుర్తుపెట్టుకోండి, గెలెపు అనేటువంటిది
భూటాన్లో ఉండేటువంటి ఒక మేజర్ టౌన్ అనమాట. దీన్ని ఆర్థిక కేంద్రంగా మార్చడం కోసమే ఒక స్పెషల్ ప్రాజెక్టును రన్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదిత ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఏ దేశం గుండా వెళ్ళదు? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే INSTC ఈ 3 కంట్రీస్ గుండా వెళ్తుందన్నమాట. రష్యా, ఇరాన్, అజర్బైజాన్ ఈ 3 కంట్రీల గుండా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కారిడార్ను ఏర్పాటు చేయబడుతుంది. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ను రష్యాలోని ఆర్కిటిక్ తీరంలోని మర్మాన్స్ నుండి నౌకాశ్రయానికి అనుసంధానించేటువంటి ప్రణాళికను రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ ప్రస్తావించున్నారు. 7,200 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ INSTC నెట్వర్క్ ఇరాన్, అజర్బైజాన్ మరియు రష్యా గుండా నడుస్తుంది. ఇది రష్యా మరియు భారతదేశం మధ్య అతి తక్కువ భూమి మరియు సముద్ర మార్గాన్ని అందిస్తుందన్నమాట. INSTCని మర్మాన్స్క్ లింకు చేయడం ద్వారా యురేషియన్ కనెక్టివిటీ అనేటువంటిది పెంచడం పుతిన్ యొక్క లక్ష్యము. ఈ INSTC ప్రాజెక్టులో భారతదేశం కూడా కీలక భాగస్వామిగా ఉంది. సో ఇక్కడ ఈ INSTC ప్రాజెక్టు అంటే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే కనెక్టివిటీ మార్గాల్ని డెవలప్ చేయడం అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తలు చేస్తున్నటువంటి JN1 మరియు పిరోలా అనేటువంటి 2 పదాలు ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? ఆన్సర్ COVID-19. కేరళకు చెందినటువంటి ఒక రోగిలో COVID-19 వైరస్ యొక్క కొత్త ఉప వేరియంట్ అయినటువంటి JN ఉనికిని భారత అధికారులు నిర్ధారించారు. ఓమ్రికాన్ వేరియంట్ యొక్క జన్యురూపంగా భావించబడినటువంటి JN1 ఉప వేరియంట్ BA.2.86 జాతికి దగ్గరగా సంబంధం కలిగి ఉందని దీనిని పిరోలా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ JN1 మరియు పిరోలా అనేటువంటి ఇవి 2 కూడా COVID-19కి సంబంధించినటువంటి వైరసెస్. USA మరియు చైనా నుండి జీనోమిక్ సర్వైలెన్స్ డేటా ఆధారంగా JN1 జనవరి 2023లో ప్రాథమికంగా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సాయుధ దళాలకు చెందినటువంటి 3 అధికారులకు ఇటీవల ఏ దేశం యొక్క గోల్డెన్ ఔల్ అవార్డు లభించింది? ఆన్సర్ శ్రీలంక. గోల్డెన్ ఔల్ అవార్డును శ్రీలంక ప్రభుత్వం అందజేస్తుంది. ఇది సైనిక రంగంలో ఈ అవార్డులు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల భారత సాయుధ దళాలకు చెందినటువంటి 3 అధికారులకు ఈ గోల్డెన్ ఔల్ అవార్డు లభించింది. వైమానిక దళానికి వచ్చేసి వింగ్ కమాండర్ అయినటువంటి సుమిత్ మహాజన్కి, ఆర్మీ వింగ్లో వచ్చేసి మేజర్ రోహిత్కి, నేవీకి సంబంధించి లెఫ్టినెంట్ కమాండర్ అయినటువంటి సన్నీ శర్మలకు ఈ అవార్డు అనేటువంటిది లభించింది. ఈ అవార్డును శ్రీలంక అధ్యక్షుడైనటువంటి రనిల్ విక్రమసింఘే అందజేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం ఆహార పదార్థాల్లో కల్తీ కేసుల్లో దేశంలో ఏ నగరం మొట్టమొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దేశంలో ఆహార కల్తీపైన డేటాను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీ కేసుల్లో హైదరాబాదు దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 2022 సంవత్సరంలో భారతదేశంలోని మొత్తం 19 ప్రధాన నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించినటువంటి మొత్తం 291 కేసులు నమోదవగా అందులో 246 కేసులు హైదరాబాద్ నుంచే వచ్చాయన్నమాట. సో దేశంలోనే ఆహార కల్తీ విషయంలో ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి నగరం ఏంటి అంటే హైదరాబాద్. తర్వాత ఈ కల్తీలో తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి అండర్-19 ఆసియా కప్ టైటిల్ని ఏ జట్టు గెలుచుకుంది? ఆన్సర్ బంగ్లాదేశ్. అండర్-19 ఆసియా కప్ డిసెంబర్ 2023లో దుబాయ్లో నిర్వహించబడింది. ఈ ఆసియా కప్ అనేటువంటిది క్రికెట్కి సంబంధించినటువంటి కప్ అనమాట. ఈ కప్ ఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ 2 కంట్రీస్ మధ్య జరిగింది. బంగ్లాదేశ్ ఫైనల్లో UAEని ఓడించి అండర్-19 ఏషియా కప్ టైటిల్ను గెలుచుకుంది. బంగ్లాదేశ్కు ఇదే ఫస్ట్ అండర్-19 ఆసియా కప్ అనమాట. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినటువంటి అంటే బంగ్లాదేశ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయినటువంటి అషికుర్ రెహమాన్ షిబ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యారు. అండర్-19 ఆసియా కప్లో అత్యంత విజయవంతమైనటువంటి జట్టుగా భారత్ ఇప్పటివరకు 8 సార్లు ఈ టైటిల్ని గెలుచుకుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్,
భారత నౌకాదళానికి చెందినటువంటి భూగర్భ జలాంతర్గామి బంకర్ను ఏ పేరుతో నిర్మిస్తున్నారు? ఆన్సర్ ఐఎన్ఎస్ వర్ష. భారత నౌకాదళం భూగర్భ జలాంతర్గామి బంకర్ పేరు ఐఎన్ఎస్ వర్షగా నిర్మించింది. ఈ భూగర్భ జలాంతర్గామి బంకర్ను ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నారు. విశాఖపట్నంలోని ప్రధాన కార్యాలయంగా ఉన్నటువంటి తూర్పు నౌకాదళ కమాండ్లో దీనిని నిర్వహిస్తుంది. ఈ బంకర్ బేసు విశాఖపట్నంలోని రాంబిలిలో నిర్మించబడుతుందన్నమాట. ఇది నావెల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేసు. 8 నుంచి 12 అణుశక్తితో నడిచేటువంటి జలాంతర్గాం, బాలిస్టిక్ జలాంతర్గాములు మరియు అసాల్ట్ జలాంతర్గాములు ఈ సొరంగాల లోపల ఉంచబడతాయి. ఈ ఎన్ఏఓబి అనేటువంటిది నీటి అడుగున సొరంగాలను కలిగి ఉంటుంది. దీని లోపల జలాంతర్గాములు అనేటువంటివి ఉంచబడతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, భారత నౌకాదళం యొక్క భూగర్భ జలాంతర్గామి పేరేంటంటే ఐఎన్ఎస్ వర్ష. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2023 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఫ్రాన్స్. ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్ ఈ 3 కంట్రీస్ కూడా సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ ఛాంపియన్షిప్ ఫైనల్లో నార్వే మరియు ఫ్రాన్స్ మధ్య జరిగింది. ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2023లో ఫ్రాన్స్ నార్వేను ఓడించి విజేతగా నిలిచింది. ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఫ్రాన్స్కి ఇది 3వసారి గెలుచుకోవడం అనమాట. స్వీడన్ను ఓడించి డెన్మార్క్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఇది ప్రపంచ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ యొక్క 26th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి, 26th ఎడిషన్లో విన్నర్ అయినటువంటి కంట్రీ ఫ్రాన్స్. డెన్మార్క్ వచ్చేసి కాంస్య పథకం గెలుచుకుంది. ఇందులో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. దీన్ని నిర్వహించినటువంటి కంట్రీస్ ఏంటంటే డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2024 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఇంటర్నేషనల్ క్యాంప్సైట్స్ ఇయర్గా, అంటే అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా 2024 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిందనమాట. ఒంటెలు అనేటువంటి రూమినెంట్ శాకాహారులు. ఒంటెలు ఆండీస్ పర్వత శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాల్లో మరియు ఆఫ్రికా, ఆసియాలోని శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి 2024ని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా గుర్తించింది. భూమి యొక్క అత్యంత ప్రతికూల పర్యావరణ వ్యవస్థలో నివసిస్తున్నటువంటి మిలియన్ కొద్ది పేద కుటుంబాలకు ఒంటెలు అనేటువంటి జీవనోపాధి అని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పేర్కొనింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డాక్టర్ పూనం కేత్రిపాల్ సింగ్కు ఏ దేశం యొక్క నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ లభించింది? ఆన్సర్ భూటాన్. డాక్టర్ పూనం కేత్రిపాల్ సింగ్కు భారతదేశానికి చెందినటువంటి వారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతానికి డైరెక్టర్ జనరల్గా ఈవిడ ఉన్నారు. ఇటీవలే డాక్టర్ పూనం కేత్రిపాల్ సింగ్కి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గోల్డ్ మెడల్ అనేటువంటిది లభించింది. ఈ అవార్డును భూటాన్ ప్రభుత్వం ప్రదానం చేస్తుందన్నమాట. భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే కేషర్ నామ్గేల్ వాంగ్చుక్ భూటాన్ 116వ జాతీయ దినోత్సవ వేడుకల్లో కేత్రిపాల్ సింగ్కి ఈ అవార్డుతో సత్కరించారు. డాక్టర్ పూనం కేత్రిపాల్ సింగ్ 2024 వరకు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. ఇవాళ కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మానవ సంఘీభావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 20th. అంతర్జాతీయ మానవ ఐక్యతా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని జరుపుకోవడము మరియు మానవ సంఘీభావం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించేటువంటి లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. 2005 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనేటువంటి ప్రతిపాదనను ఆమోదించింది. అప్పటి నుంచి అంటే 2006 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మానవ ఐక్యతా దినోత్సవం అనేటువంటిది జరుపుకున్నారు. అంతర్జాతీయ మానవ ఐక్యతా దినోత్సవం 2023 యొక్క థీమ్ చూసినట్లయితే మార్పు కోసం వాదించడము అనేటువంటిది ఈ డే యొక్క థీమ్ అన్నమాట. ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.